హలో సార్. హలో. సార్ గుడ్ ఈవినింగ్ ఎవరండి? సార్. ఎవరండి? సార్ జగదీష్ సార్. ఆ! జగదీష్. చూసాను సార్ నేను మీరు అవేర్‌నెస్ చేస్తున్నారు ట్రేడింగ్ యాప్స్‌లో. ఓకే. చూసాను సార్ భారీగా మోసం సార్. దెబ్బతిన్నాం సార్. ఓహో! అదే ఈ కాపీ ట్రేడింగ్ ద్వారానండి? అవును సార్. అవును సార్. ఓహ్! చాలా మంది ఘోరంగా ఇప్పుడు దాదాపుగా నన్ను 11 మంది కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళ ఎవిడెన్సెస్ అన్నీ గూడా ఇచ్చారు సార్. మరి మీరు సార్ ఎంత నష్టపోయారు సార్? ఆల్‌మోస్ట్ $6,000 సార్. $6,000 అంటే దాదాపు 6,00,000 వరకు నష్టపోయారు. అవును సార్. చాలా బాధాకరం సార్. అసలు నిజంగా సార్ పైగా బాధ అటుంచండి సార్. ఆ! మెసేజ్ చేస్తే ఆ! బ్లాక్ చేస్తాడు సార్ అతను. ఆ! అవును. నా ఫ్యామిలీ నంబర్స్ అంటుంటారు. ఫ్యామిలీ ఏంటి సార్ మరి మోసం చేయడానికి కాకపోతే ఫ్యామిలీ ఏంటి సార్? ఫ్యామిలీ మెంబర్స్ బ్లాక్ చేస్తారా సార్? ఆ! ఇప్పుడు 6,00,000 వాయిస్ పోగొట్టు రావడం లేదు సార్. కనీసం బాధ్యత ఉండాలి గదా! వాడికి. అసలు మాట్లాడదామంటే వాయిస్ రావడం లేదు సార్. ఆ! నిజంగా సార్. ఇప్పుడు ఎంతో కష్టపడి మరి మీరు ఈ 6,00,000 ఎక్కడి నుంచి తీసుకొనొచ్చారు సార్ మామూలుగా? సార్ నేను 2 షిఫ్ట్‌లు చేసుకుంటున్నా సార్ డ్యూటీ. ఎంబీఏ ఫైనాన్స్ సార్. ఫైనాన్స్ విత్ ఆ! మార్కెటింగ్ ఫైనాన్స్ చేశాను. ఓకే. హైదరాబాద్, బెంగుళూరుకొస్తే నేను కూడా చేసుకోగలను. ఆ! అలా కాకుండా ఇక్కడే మన లోకల్‌లోనే 2, హ్మ్. 3 షాపులు ప్లస్ బంకులు అని చెప్పేసి అకౌంటెంట్ చేస్తాను సార్. ఓహ్! అకౌంటెంట్ చేస్తా మీరు ఇంత చదువుకొని అసలు వాడి ట్రాప్‌లో ఎట్లా పడ్డారు సార్? ఇంకేం చేస్తాం సార్ అదే సామాన్యుడంటే అలానే ఉంటుంది సార్. ఆ! ఏదో అదేలే కొంచెం ఏదో ఎంత రూపాయొస్తది. ఆ! ఇంత కష్టపడుతున్నది కూడా హ్మ్. ఏదో బాగుపడదామనే సార్. ఆ! ఇంకో 10% యాడ్ అయిందనుకోండి నాకు గూడా కొంచెం ఉంటదని జెప్పేసి వదలగొట్టాడు సార్ వీడు బాగా యూట్యూబ్‌లో. ఆ! అవును. అసలు నష్టమే ఉండదు అంటే ఏమనుకున్నారు కింగ్ ఆ! నష్టం లేని బిజినెస్ నేను చూయిస్తా అని జెప్పేసి ఊదరగొట్టేసాడు. ఆ! దాంతో పాటు డిసెంబర్‌లో సార్ ఆ! 24 డిసెంబర్‌లో ఆ! ఒక 30,000 ఒకసారి, 80,000 ఒకసారి, 1,00,000 ఒకసారి వేసి చూసాము. ఆ! 28కి అది ఒక $50 ఒకటి, $15 ఒకటి అలా హిట్ అయ్యాయి. ఆ! అప్పుడొచ్చేసి స్క్రీన్ షాట్ పెట్టండి అంటే పంపించాను. ఆ! సార్ వెంటనే బుక్ చేసుకోండి అన్నారు. అట్‌లీస్ట్ 5% 10% అయిన తర్వాతైనా బుక్ చేస్తే సరిపోతుంది అనుకుంటే, ఆ! బుక్ చేయండి అంటే బుక్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాను. ఆ! దట్ ఈస్ ద లాస్ట్ సార్ అంతే ఇంక. మీరు 1,50,000 ఫస్ట్‌లో పెడితేనే $15 వచ్చినాయి. సార్ 15 ఒకసారి అదే అందులో ఒకటే సార్ కాదు. హ్మ్. 3 ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఆ! 58 ఒకటి, 15 ఒకటి, 10 ఒకటి అంతే. ఓకే. ఆ! దట్స్ ద సార్ ఫైనల్. హ్మ్. ఓకే. ఆ! మరి ఊదర కొడుతున్నాడు కదా! మీకు లక్షలొచ్చినియి, కోట్లొచ్చినియి, డబ్బులు రొల్లుకుంటున్నారు, చెట్టుకి కాసినట్టు కాస్తున్నాయి డబ్బులన్నీ అన్నాడు గదా! ఎవరికొస్తున్నాయి సార్? ఎవరికొచ్చాయో గానీ ఆ! అయితే మధ్యలో ఈ సంక్రాంతికి వెళ్ళిపోయాడు సార్ వాళ్ళ ఊరికి. ఆ! ఊరికెళ్ళాను. అది చేశాను, ఇది చేశానని. ఆ! అప్పుడు చేశాడు సార్ అతను. ఆ! అసల అతనికి ఎప్పుడు బుద్ధి అది ఇప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా ట్రేడ్ చేశాడు. హ్మ్. ఏ స్టేజ్‌లో ఉందో, ఏముందో కూడా చూడకుండా చేస్తే ఆ! ఎంత సెట్టింగ్ పెట్టుకొని చేస్తారు సార్. అప్పుడు పోయింది. అప్పుడు జనవరి సంక్రాంతి ఆ టైంలో 7, 8 నుంచి స్టార్ట్ అయింది సార్ పాలు. ఆ! ఇంకా ఆ తర్వాత కోలుకున్నదే లేదు సార్. ఆ! అప్పటికే ఒక సంక్రాంతి అయిపోయేపాటికి 20వ తేదీ ఆ పాటికి హ్మ్. ఒక 58%కి వచ్చేసింది మైనస్ అన్నీ. ఆ! తర్వాత ఏం చేశాడు తెలివిగా గ్రీన్ డాలర్స్ అనేది ఓపెన్ చేశాడు. ఆ! కొద్ది రోజులు కొత్తగా గ్రీన్ డాలర్ ఆల్రెడీ పూర్తిగా లాస్ అయిపోయి అందులో 58% పోయిన తర్వాత గ్రీన్ డాలర్స్ వేయడానికి డబ్బులు ఎలా వస్తాయి? మీరు 6,00,000 పెట్టియటానికి అతనేమన్నా మాటలు బాగా ఇది చెప్పాడా మీకు? ఒకటి ఫస్ట్ క్రియేట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ! హ్మ్. మీకు నా హామీ నా డబ్బులు పోతేనే మీవి పోతాయి. నా డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటాను? ఇయన్నీ హ్మ్. కహానీలు చెప్పాడు గానీ, అతను హ్మ్. చేసింది అయితే సార్ నేను రీసెంట్ డేస్‌లో ఎందుకు ఇంత ఫాలో అవుతుందని చెప్పేసి సార్ ఇండియన్ మార్కెట్ ఈక్విటీలో నాకు ఐడియా ఉంది సార్. 3 ఇయర్స్ నుంచి నాది నో లాస్ సార్. ఆ! యావరేజ్ ఈక్విటీ 20% మార్కెట్‌లో. ఇండియన్ మార్కెట్‌లో. సార్. హ్మ్. ఈక్విటీ మార్కెట్ సార్. ఆ! యావరేజ్ 20% ఆ! గెయిన్ ఉంటుంది సార్. ఈ 3 ఇయర్స్ నుంచి గూడా. ఓకే. ట్రేడింగ్ అయితే నాకు ఐడియా లేదు సార్. ఎప్పుడు హ్మ్. చేయలేదు. ఇండియన్ మార్కెట్ కావచ్చు, ఫారెక్స్ మార్కెట్ కూడా. హ్మ్. హ్మ్. అయితే ఫస్ట్ చూసాను కాబట్టి ఒక 4 డేస్, 5 డేస్ ఆ! కరెక్ట్ చేశాను. ఆ! గ్రీన్ డాలర్స్‌లో వచ్చుంటాయేమో అంతే గాని స్క్రీన్ షాట్‌లో $2, $3 అయి పెట్టాడు. గ్రీన్ డాలర్‌లో ఒక్కటే వచ్చున్నాయి డబ్బులు ఎవరికైనా వచ్చుంటే ఓకే. ఇప్పుడు ఒక 10 డేస్ వచ్చుంటాయి సార్. ఆ! ఆ డైలీ డాలర్స్ అనే స్ట్రాటజీ మొత్తం ఇతని స్ట్రాటజీలు తట్టుకోలేక వాళ్ళు ఆ! అయితే అసలు ఇతను విచ్చలవిడిగా స్ట్రాటజీలు ఓపెన్ చేసి ఇది లాస్ వచ్చిందనుకోండి ఇంకోటి ఓపెన్ చేస్తాడు. ఆ!
ఆ స్ట్రాటజీలు మొత్తం ప్రాఫిట్ చూపించుకోవడానికి ఉమ్, వాళ్ళు క్లోజ్ చేసి పంపించేశారు. ఏంది దొబ్బేరా అని చెప్పేసి రీసెంట్ గా వాళ్ళు అతనికి పర్మిషన్ ఇవ్వలే ఇంకా ఎక్స్ట్రా ఓపెన్ చేసేకి. ఆ, ఓకే. ఉమ్. ఇదంతా ఏమన్నా ఇప్పుడు పబ్లిక్ ఏమన్నా తెలియదు, ఇంకా వాడి ఉచ్చులో పడాలని ప్రయత్నం చేస్తున్నారు. రేపు 1వ తేదీన ఏమన్నా టెలిగ్రామ్ ద్వారా 1000 రూపాయలు, 2000, 3000 రూపాయలు సబ్స్క్రిప్షన్ సార్ సిగ్గు లేకుండా అడుగుతున్నారు. సార్ ఆ, సిగ్గు లేదు సార్, ఇంకా సిగ్గు లేకుండా అడుగుతున్నాడు సార్. ఉమ్, వాడికి బాధ్యత గానీ హ్యుమానిటీ గానీ ఏమీ లేదు సార్. ఆ, 90% లాస్ చేసి ఇంకా రెన్యువల్ అడుగుతున్నాడు సార్. ఆ, మనిషినా సార్ ఆ, ఇంకెందుకు. అయితే నేను మార్నింగ్ ఈ రోజు ఉమ్, ఫస్ట్ మెసేజ్ చేశాను. కాదు సార్ మీరు 87,300 దగ్గర బై ఆర్డర్ బుక్ చేశారే, ఆ, ఇప్పుడు అంత సిచ్యువేషన్ ఉందా బై ఆర్డర్ బుక్ చేసే సిచ్యువేషన్? ఆ, కనీసం తెల్లవారుజామున 4 o'clock బుక్ చేసిన తర్వాత 3 గంటల వరకు దాన్ని చూడరా ఆ, ట్రేడ్ ని? ఆ, 87,300 దగ్గర బుక్ చేసి 85,000 వరకు 2,500 రూపాయలు ఆల్మోస్ట్ ఫాల్ అయితే ఆ, దాన్ని చూస్తున్నారా లేదా అని మెసేజ్ చేస్తే ఆ, అప్పుడు క్లోజ్ చేశారు సార్ వాడు ఆర్డర్. ఆ. బాబా, అసలు అతనికి ట్రేడింగ్ వచ్చంటండి. నేను సార్ రీసెంట్ డేస్ లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ, అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఉమ్, ఆ, మొన్న ఉమ్, నైట్ అనుకుంటా ఉమ్, పెద్ద ఫాల్ నుంచి 90% ఉంది. ఉమ్, ఆ రోజు ఒక మెసేజ్ చేశారు టెలిగ్రామ్ గ్రూప్ లో, ఆ, ఆల్మోస్ట్ ఈ రోజు ఆ, బీటీసీ 85,500 వరకు ఫాల్ ఉంటుంది అని. ఉమ్, ఆ రోజు ఫాల్ ఉంది. ఉమ్, నెక్స్ట్ డే ఆ రోజు ఒక్కరోజు ఈ మధ్య కాలంలో ఆ రోజు 92% వరకు మైనస్ వరకు వెళ్ళింది సార్. గ్రీన్ డాలర్ కావచ్చు, నెట్ డైలీ డాలర్స్ కావచ్చు. ఉమ్, పోతే ఉమ్, ఆ ఆ ఒక ట్రేడ్ తో 85కి వచ్చింది. ఉమ్, మార్నింగ్ నేను చూడగానే లేవగానే ఉమ్, 4 o'clock కి ఉమ్, ఆర్డర్, ఉమ్, ఇప్పుడు బై ఆర్డర్ బుక్ చేయడం ఏంటి అని చెప్పేసి ఉమ్. ఆశ్చర్యపోయాను. అసలు మీరు చూస్తూనే ఉన్నాను సార్, హవర్లీ చూస్తున్నాను సార్. ఆ, ఎక్కడా అసలు కనీసం ఉమ్, ఒక్క పాయింట్ మూవ్ అయింది లేదు సార్. ఆ, పడుతూనే వస్తుంది, ఉమ్, చూస్తూనేమో సార్. మనం మెసేజ్ చేస్తే కోపం వస్తుంది సార్, అతనికి ఆ, ఫైర్ అయిపోతాడు, ఆ, వాయిస్ మెసేజ్ పెట్టేస్తాడు, ఆ, నేను చూసుకో మేము నాకు తెలుసా అని. ఆ. ఇప్పుడు అసలు ఎంత 6 లక్షలు అంటే మామూలు విషయం కాదు. నేను సెకండ్ మెసేజ్ పెట్టాను సార్. ఆ? సెకండ్ మెసేజ్ పెట్టేదే ఆ, ఇంక చేసేదే ఉంది, నీకేం తెలియదు, ఆ, ఎవడైనా సరే ఇలా చేస్తాడంటే నా అకౌంట్ బ్లాక్ చేశాడు. నేను చెప్పాను అందులో, ఆ, నీవు ఇంతకన్నా ఏం చేయలేవు, ఆ, ఈ మెసేజ్ చూసిన తర్వాత నా అకౌంట్ బ్లాక్ చేస్తావు అంతే, ఆ, అంతకన్నా నీకేం చేస్తకాదు, నీ అహానికి నీ అహంకారానికి అది తప్ప ఇంకేమీ చేయలేవు నువ్వు, ఉమ్, స్కిల్ ఏమీ లేదు నీ దగ్గర, అహం తప్ప ఆ, అని చెప్పేసి మెసేజ్ పెట్టగానే బ్లాక్ చేశాడు. అదేలే. మెయిల్ చేశాను సార్ నేను, ఆ, నాకున్న కడుపు రగిలిపోతుంది సార్. ఆ. బూతులు మెసేజ్ పెట్టాను సార్. అంటే చాలా పోగొట్టుకొని అంత నిజంగా మధ్యతరగతి కుటుంబాలకి 50,000 రూపాయలు అంటేనే చాలా దారుణమైనటువంటి విషయం. ఎదురుగా 6 సార్ లక్షలు అంటే నేను ఉమ్, నా బ్లడ్ సార్, నేను 3 సంవత్సరాలు కష్టపడి ఆ, చేసుకుని పోయింది, ఇంకో 3 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకోను, కానీ ఆ, ఇంకెవ్వరు సార్ నాలా కాకూడదు సార్. ఆ. వాడి మొహం చూస్తే అసహించుకోవాలి సార్ జనాలు, వాడి మాట వింటే అసహించుకోవాలి అదే ఇప్పుడు మా సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఆ, మీరు ఉమ్, అవేర్నెస్ కలిగిస్తున్నారు, నేను చూస్తున్నాను సార్ 2-3 రోజుల నుంచి కూడా. ఓకే. చెప్పండి సార్ జనాలకి, మీకు వీలైనంతగా ఆహా, మోసం నుంచి బయటపడండి. జనాలకి చెప్పటమే కాదు, వీళ్ళందరినీ గ్యాదర్ చేసేసి ఒక కంప్లైంట్ అనేటువంటిది కూడా ఇవ్వటానికి నేను ప్రయత్నం అనేటువంటి చేస్తున్నాను. అయితే ఇంకా మొత్తం అసలు దాని మీద చాలా పెద్ద యాక్షన్ తీసుకుంటామండి ఖచ్చితంగా. మీరు ఇప్పుడు అసలు ఎంత పోగొట్టుకున్నారు కదా, మీ సహకారం కూడా మాకు చాలా అవసరం. మరి మీరు మాతో తప్పకుండా సార్, ఇంకేం ఇంకా చేయగలిగింది ఏం లేదు. ఆ, లైవ్ లో అయితే వాడు ఇంత డబ్బులు దొబ్బేసిన తర్వాత వాడికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని అరేంజ్ చేసుకొని ఉంటాడు సార్. ఆ, లాయర్ కావచ్చు, సంథింగ్ ఏదైనా అరేంజ్ చేసుకొని ఉంటాడు అనుకుంటున్నాను నేను. ఆ, నేను సామాన్యుని కావచ్చు సార్, నాలా 10 మంది గుమికూడారంటే ఉమ్, సంథింగ్ ఆ, అంతే. గడ్డిపోసే కావచ్చు, ఉమ్, 10 మంది అయిన తర్వాత ఏదైనా సరే చేయగలం సార్. ఉమ్, 90% వెళ్ళిపోయింది సార్, ఆ, ఆల్మోస్ట్ 90%, ఓ, -90% నడుస్తుంది. ఓకే. కానీ ఇక ఎలాగో మిగలదు సార్, వాడికి రాదు. ఆ, ఈ సిచ్యువేషన్స్ లో 87,300 దగ్గర బై ఆర్డర్ బుక్ చేశాడంటే ఆ, పొద్దున అర్థమైంది, వాడు కూడా ఎవరితో కాల్స్ తీసుకునే చేస్తున్నాడు. 1-2 సమయాల్లో మాత్రమే అవి ఎగ్జిక్యూట్ కరెక్ట్ అవుతున్నాయి. ఉమ్, ఆ సినిమా షూటింగ్ తీసుకుంటా, కొండగుట్టలు సినిమా షూటింగ్ తీసుకుంటా, ఉమ్, వీడియో వారానికి ట్రేడింగ్ ఎక్కడ సెట్ అవుతుంది సార్? ట్రేడింగ్ అంటే ఎంత సెట్ చేసుకుని ఉంటారు, అవును, ఎంత అనలైజ్ చేస్తారు. అవును.
అవును. సరే 87,300 దగ్గర తీసుకుంటే ఆర్డర్ 85,000 కూడా ఫాలో అవుతున్నా దాన్ని క్లోజ్ చేయకపోతే ఆ, ఇంకేం సార్ వాడు చేసింది? ట్రెండ్ లైన్స్ తీసుకుంటే అర్థం అవుతుంది కదా సార్ ఎంత ఫాల్ ఉందని. ఆ. అదే అసలు ఏమీ తెలియని వాళ్ళు వాళ్ళ మాటల చాతుర్యంతో ఇట్లా మోసగించి చాలా సామాన్యులండి 11 మంది జీవితాలు నిజంగా చాలా చిన్నాభిన్నం అయిపోయినాయి. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 4-5 ఫ్యామిలీస్ ఒకళ్ళు ఇద్దరైతే ఇద్దరు ఫ్యామిలీస్ లో వాళ్ళ భార్యలు కూడా వీళ్ళతో గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారంట. వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయి చాలా పెద్ద ఇష్యూ అయిన 2 సంఘటనలు జరిగినాయి. ఎంతమంది ఉసురు పోసుకున్నటువంటి వ్యక్తి అనమాట. వాడికి మోసగాడికి ఉసురు అవన్నీ ఏమి కాదు సార్, దొంగ నా కొడుకులు సార్ వాళ్ళు. సార్ అతనికైతే రాదు, జస్ట్ కాల్స్ తీసుకొని చేస్తున్నాడు. షూర్ అది గమనిస్తే ఎవరికైనా తెలుస్తుంది. ఓకే. ఆల్మోస్ట్ 2,500 పాయింట్లు పడుతుంటే కనీసం ట్రేడ్ చేయకుండా కొండగుట్టల్లో వీడియో తీస్తున్నాడు సార్. ఆ, నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ, మీరు అది కూడా అప్డేట్ చేయండి సార్. వాడు చేస్తున్న వ్యవహారాలు నా ఐడియా ప్రకారము ఉమ్, వాడు చేస్తున్న ఉమ్, విక్రీ చేష్టలు చూస్తే ఉమ్, ఉన్న 300 మందిని అసహించుకుంటారు సార్ వాడిని. ఆ. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ టెలిగ్రామ్ లో? ఆల్మోస్ట్ 150 4 ఛానల్ సార్, 600 మంది దాకా ఉన్నారు సార్. అబ్బో, 600 మంది మామూలు విషయం కాదు అసలుకి. 600 మంది అంటే 12 లక్షలు నెలకి ఇయే వస్తాయి కదా అక్కడే ఫీజులు. ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. మీరు ఈ పబ్లిక్ కి అంటే మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, మీరు ఈ పబ్లిక్ కి మీరేమి చెప్పాలనుకుంటున్నారు? అంటే కొత్తగా మళ్ళా కొంతమంది ఊబిర్లు ఊరుతున్నారు అతని దగ్గర జాయిన్ కావాలని అట్లా వీళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఎవరైనా సరే గూగుల్ కానీ యూట్యూబ్ లో కానీ అతని సినిమా చూడండి. ఓకే. వాడి వికిలి చేష్టలు గమనించండి. వాడా ట్రేడ్ చేసేది, వాడి వికిలి చేష్టలు కాదు, వాడా ట్రేడ్ చేసేది. వాడు వికిలి చేష్టలు సార్. ఓకే. ట్రేడ్ చేసేవాడు అలా ఉంటాడా సార్? అవును. సార్ ట్రేడ్ చేస్తే లైవ్ లో చేస్తారు సార్, మనిషి ఉండి చేస్తారు సార్. వాడు పొద్దున చేసి 4 గంటలకి 3 గంటలకి మెసేజ్ చేసే వరకు చూడలేదు సార్ దాన్ని. నేను మెసేజ్ చేసిన తర్వాత క్లోజ్ చేశాడు సార్. వాడు సెల్లింగ్ సైడ్ వస్తుంది సార్, చూడండి సార్. చాలా బాధాకరం అండి. అసలు నిజంగా చాలా మంది చాలా నష్టపోయి నిజంగా వాళ్ళ జీవితాలు ఎంత పనంగా పెట్టేసేసి ఇతన్ని ఉద్ధరిస్తున్నారు గాని ఇతన్ని ఉద్ధరించడానికి వీళ్ళంతా ఇట్లా చేశారేమో అని కూడా అనిపిస్తా ఉంది. ఇంకా చేసేవాడు ఎవడు అమ్మాయికి ఎప్పుడు దొరుకుతాడని చూసుకుంటాడు. అవును, అవును. ఇకనైనా మీ వీడియోస్ ఇంకా చాలా మంది నాతో మాట్లాడినవి ఉన్నాయి, చాటింగ్ చేసినవి ఉన్నాయి, అవన్నీ కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తాను. ఇక నష్టపోయాను. 38 years కష్టపడే స్వభావం ఉంది, కష్టపడుకుంటారు. కానీ ఇంకెవరు అమ్మాయిలు ఎవరు బలి కాకూడదు సార్. చూపిస్తాను అది అంటున్నాడు కదా సార్, వాళ్ళకి ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ లేనట్టుంది, స్కిల్స్ లేనట్టున్నాయి అంటుంటాడు యూట్యూబ్. ఎకానమీ బ్యాక్గ్రౌండ్ స్కిల్స్ కాదు, మనకున్న వాల్యూస్ ఇంపార్టెంట్ అన్నమాట. అంతే కదా సార్. వాల్యూస్ ఉన్నాడు. ఎప్పుడు నేను మెసేజ్ చేశాను, స్క్రీన్ షాట్ పంపించాను చూడండి సార్. నీకు మనిషి నువ్వు మోసగాడివి కాకుంటే అందరి అకౌంట్లు ప్లస్ వచ్చే వరకు నువ్వు రెన్యువల్స్ అడగద్దు అంటే బ్లాక్ చేశారు సార్ వాడు. అంత అది మా డబ్బులు కావాలి, మా డబ్బులు కావాలి, మా డబ్బులు పోగొట్టినా డబ్బులు కావాలి, మెసేజ్ చేస్తే మాత్రం బ్లాక్ చేస్తారు సార్. అది దీన్ని బట్టి పబ్లిక్ కూడా తెలుసుకోవాలి ఈ వీడియో ద్వారా. పబ్లిక్ సార్ నేను ఎన్ని మాట్లాడినా నా రిక్వెస్ట్ ఏంటంటే వాడు వెకిలి చేష్టలు చూడండి ఈజీ సినిమాలా అని నేను కూడా అందరికి షేర్ చేయడం కోసం పెడతాను. వాడు వెకిలి చేష్టలు చూస్తే సార్ ఒక్కరంటే ఒక్కరు కూడా అసహించుకోకుండా ఉండరు సార్. వాడా సార్ ట్రేడ్ చేసేది. ఈ రోజు మార్నింగ్ 4 గంటలకు ట్రేడ్ చేసి స్టార్ట్ చేసేసి ఆ వీడియోలు తీసుకుంటా ఏమైపోతారు సార్. అవిగా ఇంకేముంటారు సార్. చాలా ఇదండి. మీకు ఒకసారి టైం ఉంటే చూడండి సార్ వాడు వెకిల్ చేష్టలు. ఖచ్చితంగా నేను తెలుసు, నాకు అతను వేసిన వేషాలన్నీ తెలుసు. ఖచ్చితంగా చేస్తాను. మీరేం ఇది కాబాకండి. సరే, తప్పదు, బాధ అనేది ఉంటది. బట్ ఇక మీదట ఎవడు కూడా ఇట్లా మోసపోకుండా మనం సార్ బాధ ఉండకపోతుంది సార్. మీరు బాధపడకండి, ఖచ్చితంగా మనం ఇచ్చేద్దాం సార్. నేను నైట్ 1-2 వరకు మేల్కొని చేసిన రోజులు ఉన్నాయి సార్. చేద్దాం సార్ ఖచ్చితంగా. పోతే పోయింది, నా కష్టం అంటే పోయింది. ఇంకా ఎవరు ఇబ్బంది పడకూడదు. ఖచ్చితంగా ఇది వినన్నా సరే మిగతా వాళ్ళంతా బాగా ఆలోచించి బయటకు వస్తారని మనం ప్రయత్నిద్దాం, ఆశిద్దాం. ఖచ్చితంగా సార్. తప్పకుండా సార్. నా వరకు ఏదైనా చెబితే నేను కూడా వస్తాను సార్. ఓకే, అందరినీ గ్యాదర్ చేస్తున్నాం ఖచ్చితంగా.